టమాటా పచ్చడి తయారీ విధానం అండి. టమాటాలు 3 కేజీలు తీసుకున్నానండి. బాగా కడిగేసి ఒక గంట పాటు ఆరబెట్టాలండి. ఆరబెట్టిన తర్వాత దాన్ని 8 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసిన గ్రీన్ కలర్ ఇది తీసేసి కట్ చేసి పెట్టుకోవాలండి. అవన్నీ కట్ చేసిన తర్వాత నేను గోల్డ్ డ్రాప్ ఆయిలే వాడానండి. గోల్డ్ డ్రాప్ ఆయిల్ ఒక గ్లాసుడు వేసానండి 3 కేజీలకి. వేసి డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టి కొంచెం కలిపేసి మూత పెట్టేయాలండి. మూత పెట్టిన తర్వాత వెల్లుల్లిపాయలు కేజీకి 3 అండి. రెబ్బలుగా ఇలా విడదీసుకోవాలి, తొక్క తీయని అవసరం లేదు. కేజీకి 3 అంటే నేను 9 ఉల్లిపాయలు తీసుకున్నానండి. బాగా ఇది మగ్గిన తర్వాత చింతపండు ఆల్మోస్ట్ కేజీకి 100 గ్రామ్స్ అండి. కరెక్ట్ కొల మీద అయితే 100 గ్రామ్స్. నేను 3 కేజీలు తీసుకున్నాను కనుక 300 గ్రామ్స్. ఇలా విడదీసి పిక్క తీసి నార తీసి అందులో వేసుకోవాలండి. వేసుకొని మళ్ళీ మూత పెట్టుకుంటే మగ్గుతుంది బాగా. తర్వాత ఉప్పు అండి. ఉప్పు 400 గ్రామ్స్ తీసుకున్నానండి. 3 కిలోలకి 400 గ్రామ్స్ తీసుకున్నానండి. మాకైతే అది కరెక్ట్గా సరిపోయింది. దాని తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి. ఈలోగా ఆవాలు ఒక 9 స్పూన్లు, మెంతులు ఒక 3 స్పూన్లు వేసానండి. 3 కిలోలకి. కిలోకి అయితే 3 స్పూన్లు చెప్పున్న, మెంతులు అయితే 1 స్పూన్ చెప్పున్న అండి. కొంచెం దూరగా వేయించాలి, మాడనివ్వకూడదు. చాలా జాగ్రత్తగా వేయించుకోవాలండి. ఇవి తొక్క తీసుకొని ఇలా పక్కన పెట్టుకున్నాం కదా, ఇది మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా బాగా పౌడర్లా బాగా అవ్వాలండి. దాని తర్వాత వెల్లుల్లిపాయలు కొంచెం వేసి కసాబేసా మిక్సీ చేసుకోవాలండి. కొన్ని పక్కన పెట్టుకొని మళ్ళీ పోపులో వేసుకోవడానికి పక్కన పెట్టుకోవాలి. అలా అయిన తర్వాత ఈలోగా చల్లారిన టమాటా ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ చేసుకున్నది ఒక డ్రై బౌల్లోకి వేసుకోవాలి. నేను 3 మ్యాంగో చిల్లీ పౌడరే వాడానండి. అది 300 గ్రామ్స్ వరకు పట్టిందండి 3 కిలోలకి. అది కూడా వేసి టమాటా ముక్కల్లో వేసి బాగా మిక్సీ చేయాలి. మిక్సీ చేసిందంతా బౌల్లోకి తీసుకొని తర్వాత మనం ఆవాలు, మెంతులు, వెల్లుల్లిపాయలు మిక్సీ చేసాం కదండి, అవి కూడా వేసి బాగా కలపాలండి. ఉండలుగా లేకుండా చేతితో బాగా కలపాలి. తడి లేకుండా మాత్రం చూసుకోవాలండి. దాని తర్వాత ఆయిల్ వేసుకొని పెనంలో బాగా మరగాలండి. దాంట్లోనూ ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు కొంచెం వేసుకుంటే ఒక 2 స్పూన్స్ వేసుకున్నానండి. దాని తర్వాత ఇంగువ కూడా వేసుకోవాలండి, ఎండుమిరపకాయలు అన్నీ వేసిన తర్వాత ఆ ఆయిల్ కూడా చల్లగా అవ్వాలండి. అదంతా చల్లగా అయిన తర్వాత ఈ ముక్కల్లోనే కలపాలి. వెల్లుల్లిపాయలు వేసుకునేటప్పుడు కూడా కొంచెం సిమ్లో పెట్టుకొని చూసుకొని వేసుకోండి, లేదు అంటే మాడిపోతే టేస్ట్ మారిపోతుంది. అదంతా వేసి బాగా కలపాలండి.